నమస్కారం, నా పేరు నర్సన్న ముచ్చటి ఛానల్ ద్వారా ఈరోజు జోగిపేట్ సాయి డిగ్రీ కాలేజీకి మేము రావడం జరిగింది. ఈ కళాశాలలో విద్యార్థులకు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్ మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకోవడానికి మనం రావడం జరిగింది. ఈ కరోనా సమయంలో గత ఒక సంవత్సరం పాటు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడ్డ విద్యార్థులకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు కళాశాలలు మరియు స్కూళ్ళు ఇవన్నీ పాలన కావడంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా లేదా, ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని మరియు ఇక్కడ కాలేజీలో ఉన్న యజమానులను అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా విద్యార్థులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కాలేజీలకు ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ మాస్క్ ధరించుకోవాలని చెప్పి ఇక్కడ ఫ్లెక్సీ కూడా వేసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం కాలేజీలోకి ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు కాలేజీలోకి ఎంట్రీ అవుతున్నాం. కాలేజీలో వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి అయితే శానిటైజర్ ఉంది. మేము కూడా తీసుకుంటాం. శానిటైజర్ కూడా వేసింది ఇక్కడ, చాలా సంతోషం. ఇక్కడ ఇక స్టాఫ్ రూమ్ ఉన్నట్టుంది. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ నమస్కారం సార్. అది బాగా సార్ నర్సన్న వచ్చే ఛానల్ వచ్చింది సార్. విద్యార్థులు నాకు ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పుడు కళాశాల రూమ్లోకి వెళ్తున్నాం. విద్యార్థులు అడిగి తెలుసుకుంటాం. అందరూ నమస్కారం. నా పేరు నర్సన్న. అయితే గతంలో మనకు సుమారు ఒక సంవత్సరం పాటు కరోనాతో ఇబ్బంది పడ్డాం. పడ్డామా లేదా? గట్టిపోయి అందరూ ఇంటారు కాబట్టి మనం సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలు పాఠశాలలు ప్రారంభమైనవి కాబట్టి మనం చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరలో ఎగ్జామ్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ మంచి చదువుకొని మంచి భవిష్యత్తులో వెళ్ళాలని చెప్పి నర్సన్న వచ్చిన తరఫున మీ అందరికీ పేరు పేరు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మన పాఠశాల ఇక్కడ వచ్చేసి కాలేజీలో మనకు ప్రిన్సిపల్ కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మీకు ఏ విధంగా సహకరిస్తుందో. శివకుమార్ ఏం చదువుకుంటున్నావు? నీకు ఫస్ట్ ఇయర్. ఇప్పుడు నువ్వు చదువుకొని నువ్వు ఏ స్థాయిలో అంటే ఇప్పుడు కొంతమంది ఉంటుంది కదా, ఇప్పుడు కలెక్టర్ అలా ఉంటుంది కదా, నీకు ఏం కావాలని పోలీస్. చాలా మంది పోలీసు ఎక్కడైనా పరిస్థితి చాలా మంది. ఇప్పుడు ఇక్కడ మనం స్టడీ ఎట్లా ఉంది? బాగుంటుందా? సార్ బాగుంది కదా. సార్ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంతో మన మీద ఆధారపడుతున్నారు కాబట్టి మంచి చదువు కదా, మంచి చదువుకోవాలి. నర్సన్న వచ్చిందని చెప్పి కానీ నర్సన్న వచ్చింది మంచి కూడా తమ్ముడు అలా కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కరోనా సమయం మళ్ళీ సెకండ్ స్థానంలో వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను మీకు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా తమ్ముడు ఇద్దరు నువ్వు అంట, సరేనా? అవసరమా? ఎంతేనమ్మా? లవన్య ఏ క్లాస్? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ మనకు కరోనా గతంలో కరోనాతో తీవ్ర ఇబ్బంది పడతాం కాబట్టి ఇప్పుడు మనం ప్రారంభమైన నుంచి మనకు స్టడీ సర్కిల్ ఎట్లవుతుంది? బాగుందా? మీరు వాడుతున్నా? మంచిగా చూస్తున్నా? సార్ కూడా మంచి చూస్తారా? మంచిగా చెప్తున్నా? స్టడీ బాగా చెప్తున్నా? మరి ఎట్లా మీరు అంటే బై స్థాయికి ఎదగాలంటే మీకు ఆశ, మీ బ్రాండ్ అంటే మీకు ఎలాంటి కోరిక వస్తాయి? రూపాయలు ఇవ్వాలి అప్పుడు నర్సన్న వచ్చిన అమ్మాయి రూపాయలు ఇస్తామన్నారు. సరేనమ్మా? మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులను నమ్మి ఈరోజు మీరు ఇక్కడ పంపించడం, మీరు మీ కోరికలు తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు ముఖ్యంగా ఎవరు గురువులు అంటే ఎవరు? సార్స్, టీచర్స్ వాళ్ళే కదా. ఇప్పుడు మనం ఉండేది పొద్దున వస్తే సాయంత్రం వరకు ఇక్కడ కళాశాలలో ఉంటాం కాబట్టి మన బాధ్యత మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. గురువులు లేదా? గురువులను భావించాలి కదా. ఒకసారి గురువులు నమస్కారం పెట్టుకో. ప్రతి ఒక్కరికి గురువులు నమస్కారం పెట్టుకున్నా సార్. నీకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఏ క్లాస్ అనేది? డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అందరికీ నమస్కారం ఇస్తున్నా నర్సన్న వచ్చిన తరఫున. ముఖ్యంగా గతంలో మనకు కరోనాతో చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అవునా? రెడీ ఎప్పుడు పడ్డారా?
కాబట్టి ఇప్పుడు మనకు మళ్ళీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడు సెకండ్ స్థానంలో కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ పేపర్లో కూడా వస్తుంది. చూస్తురా, పాటించాలి, ఇక్కడ మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, కంపల్సరీ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మనకు విద్య ఎలా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, మంచి చెప్తురా, మంచి చెప్తుందా? మరి ఇక్కడ మీకు ఉన్న ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ మీకు అందరూ సహకరిస్తున్నారా? మంచి చదువుకోవాలి మరి. ఎందుకంటే తల్లిదండ్రులు వివిధ నాకు తెలిసి మాటకు ఇప్పుడు జైపూర్ ఒకటే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడెక్కడ గ్రామాల నుంచి వస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా మంచి చదువుకోవాలని చెప్పి నాకు కోరిక. సరే, స్టడీ మనం బాగుందా? శానిటైజర్ వాడుతున్నా, మాస్క్ ధరిస్తున్నా, మంచిగా చెప్తున్నా, సాధన మంచి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ భవిష్యత్తులో ఏం కావాలని కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ చదువుకొని మీరు ఇంట్లో జాబ్లో వెళ్ళాలి కదా, అలాంటి అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న గురువులను ఎలా భావిస్తుంది, మీకు ఎలా స్టడీ చెప్తున్నారు, మంచి చెప్తున్నారు. కాబట్టి ఒకసారి గురువులకు మీరు అందరూ ప్రయోగం తెలియజేయాలి కదా, చేయండి అందరూ. సరే అమ్మా, వెళ్ళేస్తాం. కంపల్సరీ మీరు అందరూ కూడా పాటించాలని నేను వస్తాను. మీ పేరమ్మా? అన్నపూర్ణ మా బాబుగా సార్ మంచి చెప్తున్నారు, అసలు మంచి చెప్తున్నారు కదా. అదే మరి ఇప్పుడు కరోనా సమయంలో మరి ఇక్కడ ట్రీట్మెంట్ మనకు ఇవాళ శానిటైజర్ అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిరా? చాలా సంతోషంగా ఉందా? ఎందుకంటే ఈ రోజు బంద్ ఉన్నందుకు మీకు ఎటువంటి అమ్మా? చాలా సంతోషం అమ్మా, ఎవరు చెప్పలేదు లోపల. ఎందుకంటే 1 year నీకు బాధ అయింది, అంటే 1 year నువ్వు చదవకుండా నా భవిష్యత్తు ఖరాబ్ అవుతుందేమో అని బాధపడదు. కాబట్టి ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా మంచి చదువుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. కంపల్సరీ నువ్వు మంచి చదువుకొని సార్ పేరు నిలబెట్టాలి, ఇక్కడ వచ్చినందుకు మా పేరు కూడా నిలబెట్టాలి. కంపల్సరీగా వస్తామమ్మా, మంచి చదువుకోవాలి, సరేనా? అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. నర్సనం ముచ్చట అంటున్నాను. అంటే నా పేరు నర్సింగ్లో నర్సనం ముచ్చటానికి చాలా ఉన్నారు మనకు. అయితే మనం ఈ కరోనా గురించి మరియు ఈ విద్య గురించి ప్రజలకు అవగాహన, అంటే మీ విద్యార్థుల అవగాహన కోసం ఇప్పుడు ప్రిన్సిపల్ సార్తో కొద్దిగా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది, మాకు విద్యార్థులు మహా గొప్ప, కాబట్టి విద్యార్థుల కోసం మేము ఎటువంటి కృషి అయినా చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కరోనాకు సంబంధించి గతంలో 1 సంవత్సరం పాటు మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అవునా? అవునా కదా? మీరు గడి చేసి నాకు నచ్చాలంటే ఎట్లా చదువు బాగుందా? మరి ఇక్కడ టీచర్లు మంచి చెప్తున్నా, మంచిగా చదువుకోవాలి. ఏ ఊరు? సిరిపురం నుంచి వస్తున్నావు అంటే తల్లిదండ్రులు నమ్మేవాళ్ళ నీకు పంపిస్తుంది కదా. కాబట్టి తల్లిదండ్రులు పేరు కాపాడాలి. ఏమి అంటే నువ్వు చదువుకొని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? కంగ్రాచులేషన్. కంపల్సరీ కావాలి, నువ్వు కంపల్సరీ కావాలి. ఇక్కడ ఉన్న సార్ పేర్లు పెట్టండి, తల్లిదండ్రుల పేర్లు పెట్టాలి. పెడతావు కదా, కంపల్సరీ నువ్వు అయినా అనుకో, నేను వచ్చి నీకు సీట్ ఇస్తాను, నా నంబర్ కూడా ఇస్తాను నీకు, సరేనా? కంపల్సరీ నువ్వు కావాలి. ఇప్పుడు కరోనా సంబంధించి మనకి ఇక్కడ శానిటైజర్ మన మాస్క్ కానీ ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఏర్పాటు చేసి ఓకే, మంచి పని చేస్తున్నాం. సరే, ఇంకా మంచి చదువుకోవాలని కోరుకుంటున్నా. కంపల్సరీ. మనుష ఏం చదువుతున్నామ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. చదువు బాగుందా? సార్ బాగా చెప్తారా? మన ప్రిన్సిపల్ సార్ కూడా అంటే సార్ మాకు ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చే ప్రికాషన్స్ కూడా పీరియడ్ తర్వాత శానిటైజర్ యూజ్ చేయడం, మళ్ళీ మాస్క్ పెట్టుకోవడం, మాస్క్ ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మాస్క్ ఉంది. మళ్ళీ ఫర్ ఈచ్ బెంచ్కి 2 members మాత్రమే. 2 members. ఎట్లుంది మన స్టడీ? మనం బాగుందా? అంటే మీరు ఏం మంచి పని అగ్రికల్చరా? అగ్రికల్చర్ కావాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ అయి రైతులను కాపాడాలి. రైతేనా? మీరు రైతు రైతు అది రైతు రాష్ట్రంలో రైతు పెట్టా. సరేనా? సరే, ఉంటాము. ఉండాలి. మీరు అగ్రికల్చర్ అయిన తర్వాత
మీరు కంపల్సరీ రైతులకు సేవ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయమైన విత్తనాలు అందజేయాలి, వాళ్ళు సేవ చేయాలి. చేస్తావా? పని చేయాలనుకుంటావు. ఏమి చేయాలనుకుంటావు? జాబ్ వచ్చిన తర్వాత చేయాలనుకుంటున్నావు. కంపల్సరీ చేస్తావా? కంపల్సరీ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. సరేనమ్మా? సరే. సార్ నమస్కారం సార్. నా పేరు నర్సన్న. అయితే నర్సన్న ముచ్చట ద్వారా ఈరోజు మన జూయిపేట ప్రాంతంలోని సాయి డిగ్రీ కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడ మీరు విద్యార్థులకు చాలా బోధన ఇస్తూ వారికి గైడెన్స్ ఇస్తూ మంచి స్థాయిలో తీసుకెళ్తున్నారని చెప్పి తెలవడంతో ఈరోజు మీ కళాశాలకు మేము రావడం జరిగింది. మీరు ఇప్పుడు కరోనా సమయంలో విద్యార్థులు గతంలో కూడా సుమారు ఒక సంవత్సరం పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి అలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ ప్రారంభమైంది. కాబట్టి వారికి ఏ విధంగా మేము గైడెన్స్ ఇస్తూ వారికి స్టడీ సర్కిల్లో ఎలా తీసుకెళ్తున్నాం సార్, అది ప్రజలకు తెలియజేయాలని మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా తెలియజేయగలరని మా యొక్క మనవి సార్. నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ మనము గత సంవత్సరం మార్చి 19 నుండి సుమారు జనవరి వరకు విద్యార్థులందరూ కూడా కళాశాలలకు పాఠశాలలకు రాకుండా ఇంటి మధ్యనే మన ఆన్లైన్ విద్య ద్వారా విద్యను దర్శించడం జరిగింది. దానివల్ల మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. కానీ విపత్కరమైన పరిస్థితులు తప్పదు కాబట్టి దాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జనవరి 1 నుండి ప్రత్యక్ష తరగతులను మేము ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో విద్యార్థులకు అనేకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. మా కళాశాలలో చూసినట్లయితే మీరు ఇంతకుముందే చూసినట్లయితే ఎక్కడెక్కడ బోర్డ్స్ పెట్టించడం జరిగింది. ముఖ్యంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ను తరచుగా వాడాలని, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ని పాటించాలని, తప్పకుండా అందరూ కూడా ఎవరి యొక్క స్వీయ జాగ్రత్తలో ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లాసులో చూసినప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ కళాశాల ప్రారంభంలోనే అంటే ఎంట్రన్స్లోనే మనం శానిటైజర్ని కూడా ఉంచడం జరిగింది, శానిటైజర్ స్టాండ్ను. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ఉంటేనే కళాశాలలోకి అనుమతిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మేము బస్సులో కానీ వాళ్ళు వస్తున్నటువంటి తరుణంలో విద్యార్థుల మధ్య డిస్టెన్స్ పాటించాలని, అదేవిధంగా తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలని శానిటైజర్ ద్వారా చెప్పడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు అనారోగ్యం అంటే జ్వరం కానీ అలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని, వారు కళాశాలకు రాకూడదని కూడా అటువంటి సూచనలు కూడా మేము చేయడం జరిగింది. అయితే మన గతంలో మన ఇక్కడ ఉన్న డిగ్రీ కళాశాల సాయి డిగ్రీ కాలేజీ నుంచి ఏమైనా మనకు ర్యాంకులు వచ్చాయా? ఎవ్రీ ఇయర్ మన కళాశాల నుంచి తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, అది తెలంగాణ యూనివర్సిటీలో కానీ, మన ఎంఎస్సీలో కానివ్వండి, ఎంఏ కానివ్వండి, చాలామంది విద్యార్థులు అనేకమైనటువంటి ర్యాంకులు సాధించి పీజీని అభ్యసించి మన విద్యార్థులు మన కళాశాలలో కూడా అధ్యాపకులుగా చెప్పినటువంటి వారు ఉన్నారు. ఇంకా స్థాయికి ఎదగాలని మా ఆశ. ఇంకా ఎందుకంటే ఇప్పుడు జోగిపేట ప్రాంతంలో సాయి డిగ్రీ అనేది ఒక మంచి పేరు వచ్చింది. కాబట్టి ఆ పేరును ఇంకా మీరు ప్రజలు తీసుకెళ్ళాలి. విద్యార్థులను భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయిలో ఎదిగించి వారు ఇంకా భవిష్యత్తులో వివిధ రకాలైన జాబులు కూడా చేయాలని చెప్పి దాని గురించి మీరు కృషి చేయాలని చెప్పి మా తరఫున కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. తప్పకుండా మా కృషి తప్పకుండా ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నేను చదువుకునే రోజుల్లో నేను గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే చాలా కష్టం లేదు, ప్రైవేట్ కాలేజీ లేకుండేది. కాబట్టి నేను అనుకున్నటువంటి గ్రూప్ని చేయలేకపోయినా, కానీ ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు అదృష్టవంతులు. ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా కళాశాలను ప్రారంభించాం. కాబట్టి అందరికీ కూడా కంపల్సరీగా సీట్లు వస్తున్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మనం ఖచ్చితంగా ఏం చేయాలనే ఉద్దేశంతో కళాశాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా దాని ప్రయత్నంగానే
ప్రతి విద్యార్థికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు తీసుకురావడానికి మా యొక్క లక్ష్యం కూడా. కంపల్సరీ మీరు విద్యార్థులకు మంచి బోధనలు ఇచ్చి వారిని ముందు తీసుకెళ్తానందుకు నర్సరావు తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. కంపల్సరీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించాలని చెప్పి సాయి డిగ్రీ కాలేజ్ తరఫున మీకు మరియు ఇక్కడ పంపించే వారి తల్లిదండ్రులకు మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులకు మరియు ఇక్కడ ఉన్న స్టాఫ్ టీచర్స్ అందరికీ పేరు పేరున నర్సరావు తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. తప్పకుండా థ్యాంక్ యూ అండి, నమస్కారం. మేము కూడా తప్పకుండా మా యొక్క కృషిని తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్.